జై హో మాత, జై హో మాత, జై హో మాత. ఈరోజు అమ్మ కథామృతాలలోని 7వ కథగా అమ్మ దీనబాంధవి కథ శ్రవణం చేద్దాం. ఇది మనకు అందించిన రామకృష్ణన్నయ్య మాటలలోనే. దీనబాంధవి. ఒకసారి అమ్మ మాతృత్వాన్ని నిర్వచిస్తూ, ఎక్కడ మన బాధ్యత నిర్నిబంధంగా స్వీకరించబడుతుందో అదే మాతృత్వం అన్నది. అమ్మ సాధారణంగా అనేక పర్యాయాలు ఈ సృష్టి నాదని, మీరంతా నా సంతానమేనని, మిమ్మల్ని శుభ్రపరచవలసిన బాధ్యత నాదేనని, మీకు ఏది వచ్చినా సుఖం కానీ దుఃఖం కానీ అది నేనిచ్చినవేనని సామూహికంగా హామీలు ప్రసాదించినప్పటికీ, నేను నీ వెన్నంటే ఉంటాను, నీకేమీ భయం వద్దు, నీ బాధ్యత నాది, ఈ విషయమై నేను చూసుకుంటాను మొదలైన వ్యక్తిగత వాగ్దానాలను అమ్మ వెలువరించటం అరుదుగానైనా ఉదాహరణకు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన సోదరుడు శ్రీ కొండముది శ్రీరామచంద్రమూర్తి గారు అమ్మ పదసన్నిధికి అరుదించాడు. అతడు కంఠదగ్నంగా దుఃఖ వారాశిలో ఉన్నాడు. కారణం, అతని ప్రియపుత్రుడు కనిపించటం లేదు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక లేఖ వ్రాసి ఇంటిలో ఉంచి అదృశ్యమయ్యాడు. కుర్రవాడు ఇంకా సజీవంగా ఉన్నది లేనిది ఊహించలేని సందిగ్ధావస్థలో అతడు ఊపిరాడక సతమతమవుతున్నాడు. పుత్రుని ఉజ్వల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఏ తండ్రి హృదయం ఆ తరుణంలో తల్లడిల్లకుండా ఉంటుంది? దుర్భర దుఃఖ పరితప్త హృదయంతో, కర్తవ్యత విమువుడైన మానసంతో, అశ్రుపూర్ణమైన నయనాలతో ఖిన్నుడై ఆపన్నుడై అతడు అమ్మను దర్శించి అంజలి ఘటించి అర్థించాడు పుత్రభిక్ష కోసం. నిత్యము ఎందరూ రావటం లేదు. మోయలేని ఎన్నో కోరికల కొండలతో, భరించలేని ఎన్నో బాధల జ్వాలలతో వారిని అమ్మ ఉద్ధరించవచ్చును, వారి కామితార్థాలను సిద్ధింపచేయవచ్చును. కానీ ఎవరికి అమ్మ క్రియారూపేణ, ప్రత్యక్ష రూపంగా కాక వాచ్యంగా సమాధానమిస్తుంది. కానీ ఆ వేళ అతని వెన్నుతట్టి, ఎగ నుండి నీ బాధను నాకు వదిలేయి, నేను చూసుకుంటాను, నీవు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు అని అమ్మ ఆదేశించింది. అక్కడ ఉన్న మాకు ఆశ్చర్యమే కలిగింది. మా ఆశ్చర్యానికి హేతువు అమ్మ హామీయే కాదు. అంతకు 2-3 రోజుల క్రితమే అమ్మ మమ్మల్ని అడిగింది, ఇంకా శ్రీరామచంద్రమూర్తి రాలేదేమిటి అని. అతని ఆగమనానికి కారణం అమ్మ అన్యథా చెప్పినా నాడు గాని అసలు విషయం మాకు అవగతం కాలేదు. ఆ సంగతి శ్రీరామచంద్రమూర్తికి వివరిస్తే అతడు ఆశ్చర్యం ప్రకటించాడు. తాను నిజంగా 2-3 రోజుల క్రితమే రావలసినదని, అన్యథా ప్రయత్నిస్తూ అమ్మ చెంతకు రాజాలేకపోయినానని అతడు ఆశ్చర్యంతోనూ ఆశతోనూ గృహోన్ముఖుడయ్యాడు. పిమ్మట 2-3 దినాలకే అతడి ఆశ ఫలించింది. అమ్మ అనుగ్రహించింది. ప్రియపుత్రుడు వాడిన ఆశాలతకు తిరిగి అమృతాభిషేకం చేశాడు. అతడు అమ్మకు ఆనందంతో కృతజ్ఞతాభివందనలు అందించుకున్నాడు. అప్పుడు మేము అమ్మను అడిగాము, ప్రతిసారి అందరికీ ఇట్లా ఎందుకు చెప్పవు అని. వెంటనే అమ్మ అందులో తన శక్తి సామర్థ్యాలేమీ లేవని వివరించింది. ఆ కుర్రవాడు ఆత్మహత్య చేసుకోడని ఎట్లా తెలుసుకోవచ్చును అంటే, అతడు వెళ్ళుతూ అతని గుడ్డలు వెంట తీసుకువెళ్ళాడని చెబుతూ, ఆత్మహత్య చేసుకునేవాడి గుడ్డలెందుకు అని ప్రశ్నించింది. కానీ అతడు అట్లా ఉత్తరం వ్రాసి గుడ్డలు తీసుకోకుండా వెళ్ళినట్లయితే మనం అతని మరణాన్నే శంకించవలసి వచ్చేదని విపులీకరించింది అమ్మ. సామాన్య లౌకిక విషయాల్లో అమ్మ మేధాశక్తికి మేమందరం సమ్మోహితులమైనాము. తరువాత అమ్మ తానట్లా వాగ్దానం చేయడంలోని కారణాన్ని వివరించింది. అసలు విషయం ఎట్లా ఉన్నా దుఃఖించే హృదయానికి ఉపశమనం అవసరం. వాడు ఉన్నా పోయినా ఆ దుఃఖ ప్రపంచానికి
వీడి ప్రాణదీపం కొండెక్కకుండా కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది. అందుకు ఆ హామీ సాధన మాత్రమేనట. కష్టంలో ఉన్న మానవునిపై అమ్మకు గల ప్రగాఢ సానుభూతికి మనం అమ్మను దీనబాంధవి అని ఆనందాశ్రువులతో నమస్కరించవచ్చును. నిరాడంబరమైన ఆ మధుర స్వభావానికి సముగ్ధులం కావచ్చును. కానీ అటువంటి మిథ్యా సమాధానాలతో నిరంతరము మనకు తనకు మధ్య రకరకాల తెరలను సృష్టించే అమ్మను అర్థం చేసుకోవటం ఎట్లా? ఇది రామకృష్ణన్నయ్య విరచిత మాతృసంహిత గ్రంథం నుంచి సేకరించబడినది. జై హో మాత, జై హో మాత, జై హో మాత.